మున్నూరు కాపు కుల బాంధవులందరికీ బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్నూరు కాపుల కులాభివృద్ధి కోసం గత 2 దశాబ్దాల పోరాటం మరి ఈరోజు మనము వచ్చే ఈ నెల 20 తారీఖు రోజున ఆదివారం రోజున మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయము బర్కత్పూర్ హైదరాబాద్లో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయననేది. ఈ కార్యక్రమానికి 33 జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలి. మరి మీరు ఏదైతే మనం అనుబంధ కమిటీలు, మహిళా కమిటీ, రైతు కమిటీ, యూత్ కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, లీగల్ సెల్ కమిటీకి ప్రతి ఒక్క జిల్లా నుండి ఒక మెంబర్ను తీసుకొని నాకు పంపేయమని చెప్పినాను. ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు 5 కమిటీ సభ్యుల పేర్లు మీరు లిస్టు ఫోటోస్తో ఇంకా పంపించాలి. మీరు ఏదైతే 20 తారీఖు ఈ ముఖ్య సమావేశానికి రాష్ట్ర కార్యాలయంలో జరిగే మీటింగ్కు 5 సభ్యులను తప్పకుండా తీసుకొని రావాలి. ప్రతి జిల్లా స్టేట్ మహిళా కమిటీలో 33 జిల్లాల నుంచి ఉన్న కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలోనే మీ అందరూ ఆధ్వర్యంలోనే స్టేట్ మహిళా అధ్యక్షురాలను ఎన్నుకోవడం జరుగుతుంది. మరి 33 జిల్లాల రైతు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోనే స్టేట్ రైతు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. మరి 33 జిల్లాల యూత్ కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలోనే స్టేట్ యూత్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సీనియర్ సిటిజన్ మరి లీగల్ సెల్ కూడా అలాగే ఏర్పాటు చేసి మనకు రాబోయే కాలంలో మనకు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మరి దానిలో మనము మహిళలను, యువకులను, రైతులను, సీనియర్ సిటిజను, లీగల్ సెల్ వాళ్ళందరి సలహాలు తీసుకొని ఒక రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకొని ఎక్కువ మంది మనము సర్పంచ్, వార్డు మెంబర్, కౌన్సిలర్, కార్పొరేటర్, మనకి ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలిపించుకోవడం కోసం మన జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్క జిల్లా కమిటీ కృషి చేయాలి. దీనికి రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మీరు చేసే కార్యక్రమానికి వారందరూ కూడా హాజరై మన వాళ్ళని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. మరి ఇంకా ముఖ్యంగా మనం మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకున్నాము. కానీ ఇప్పటి వరకు మన కార్పొరేషన్ కమిటీ కానీ, మన మెంబర్స్ కానీ, మరి ఫండ్స్ కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మనకి ఇవ్వలేదు. కాబట్టి మనం ఎట్లయితే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్ సాధించుకోవడం కోసము మన రాష్ట్ర ప్రభుత్వంకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా వారు మనల్ని పట్టించుకోవడం లేదు. దానిలో ఉన్న నాయకులు కూడా వారు కూడా మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళు మరి ముఖ్యంగా మనందరం కూడా అన్ని సంఘాల వాళ్ళు కూడా ఒక ప్రజా గర్జన ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంకు మేము ఈ తెలంగాణలో ఇంతమంది ఉన్నాము, మా వాటా మాకు ఇవ్వాలి, మాకు ఇంత ఫండ్స్ ఇవ్వాలి, మీరు ప్రామిస్ చేశారు, మీరు కార్పొరేషన్ ప్రకటించినారు, మేము మీకు సపోర్ట్ చేస్తామని మనం త్వరలో మీ అందరి ఆధ్వర్యంలో ఒక ప్రజా గర్జన గురించి మనం ముందుకు వెళ్ళడం కోసం అనేది ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని మీరందరూ ఆమోదం ఉన్నట్టయితే తప్పకుండా మనం ప్రజా గర్జన ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా మీరు ప్రజా గర్జన ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ప్రతి గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మీరు డాటా, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి డాటా, ఎందుకంటే పాత డాటా ఉంది నా దగ్గర, చాలా మంది చేంజ్ అయినారు కాబట్టి కొత్త డాటా మీరు ఇచ్చినట్టయితే రేపు పొద్దున ప్రజా గర్జనలో మనకు సుమారు 20-25 వేల మంది మనకి సభ్యులే ఉంటారు. ఓన్లీ అధ్యక్షులు, కార్యదర్శులే ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. తప్పకుండా ఆ డాటా ఉంటే మనము వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ప్రజా గర్జన కోసం వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడైనా మీరందరూ కష్టపడి మీరు ఆ జిల్లాలో పనిచేస్తేనే ఆ జిల్లాలో మున్నూరు కాపులు అభివృద్ధి చెందుతారు, స్థానిక ఎన్నికల్లో బలంగా అవుతారు. ఈరోజు మనము ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మరి ఎంపీ ఎన్నికల్లో కూడా మనము ఉనికి కోల్పోయినాము. దయచేసి నేను ఒక్కడిని చేస్తే కులమంతా అభివృద్ధి చెందుతుందని కాదు, మీరందరూ కూడా నాతో పాటుగా మనందరం ఒక యూనిట్గా ఉంటే అభివృద్ధి చెందుతుంది. మనకు రాజకీయ నాయకులు కూడా పోయిన గత 10 సంవత్సరాల నుంచి కూడా అందరూ నేనున్నాను అన్నారు. ఇప్పటివరకు కూడా వారు ఎవరి సహకారం అనేది మాట్లాడినారు, సహకారం దొరకలేదు. మరి రాబోయే కాలంలో 33 జిల్లాల ఉన్న అధ్యక్షులతోనే మనం ముందుకు వెళ్ళడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. మన కోకాపేటలో గత ప్రభుత్వం 500 కోట్ల 5 ఎకరాల భూమి, సుమారు 500 కోట్ల రూపాయల విలువగల భూమి ఇచ్చినారు. మరి దానికి కూడా కొంతమంది మనం పెద్దలు కమిటీ వేసుకున్నారు. మరి కమిటీని రద్దు చేసుకొని 33 జిల్లా అధ్యక్షులకు మీరు ఆ కమిటీలో ప్రాధాన్యత ఇచ్చి మీరు కూడా ఉండండి, ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కులాభివృద్ధి కోసం మీరందరూ తప్పకుండా తోడ్పడాలి. ఎందుకంటే కొన్ని సంఘాలు ఉంటాయి,
యూనిట్గా చేయడానికి కోసం, ఓట్లు వేయడానికి, మన వాళ్ళు గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము. మీరు కూడా మీ సహకారం అనేది అందించినట్టయితే మనం ముందుకెళ్తామని తెలియజేస్తూ 20 తారీఖు జరిగే మన ఆదివారం రోజు జరిగే ఫెస్టివల్ దసరా తర్వాత ఆ మీటింగ్లో మన కార్యక్రమాలన్నీ ఇంకా ముందుకు వెళ్ళడానికి కోసం అనేది ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్క రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మరి ప్రతి ఒక్క కుల బాంధవులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. జై మున్నర్ కాపు, జై జై మున్నర్ కాపు.